నరికింపబడి ఎక్కడ తోయబడతారో వాళ్ళు. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుంది. అది అవసరమా మనకి? ఏడ్పు పండ్లు కొరుకుట, అగ్నిగుండం ఎందుకు? మరి ఎంత భక్తి చేసి ఇంత దేవుడు అనుకొని ఇన్ని పరిస్థితుల్లోకి వచ్చి ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో ఒక దశలోకి వచ్చిన తర్వాత నువ్వు అలాగా అయిపోతే ఆ పరిస్థితి ఏంటి? వేషధారిగా మారిపోతున్నావు, లేకపోతే వేషమే ఉందా ఫస్ట్ నుంచి? ఏటైనా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఒకవేళ వేషధారిగా ఈరోజు మిగిలిపోయినావా ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని సరి చేసుకో. దేవుడు వచ్చేటప్పుడు ఆ యొక్క తగిన సమయంలో అన్నం పెట్టే యజమానుడుగానే ఉండాలి తప్ప, చూడండి, యజమాని తన ఇంటి వేరికి తగిన వేళ అన్నం పెట్టుకు వారిపైన ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు. నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు. నమ్మకత్వం, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు దేవునిలోనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి ఇచ్చే దేవుడే. ఏదైనా నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందుకోగలుస్తావు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించేవారు ఆయనే. బుద్ధిమంతుడైన సేవకుడిగా ఉన్నావా? బుద్ధిహీనమైన సేవకుడిగా ఉన్నావా? వేషధారిగానే మిగిలిపోతున్నావా? ఏటి పరిస్థితి అర్థం చేసుకోవాలా? బుద్ధిమంతుడైన సేవకుడిగా ఉన్నావా? బుద్ధిహీనంగా ఉన్నావా? పరిస్థితి ఏంటి? నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటే కనుక యావదాస్తి మీద ఉంచుతారు. బుద్ధిహీనంగా ఉన్నావనుకో ఆ యొక్క దుష్టుడైన దాసుడిలాగా ఉన్నావు. అంటే నువ్వు వేషధారులతో కూడా నువ్వు నరికింపబడి తోసివేయబడతావు. అక్కడ ఏమవుతుందంటే ఏడ్పు పండ్లు కొరుకుట ఉంటుంది. ఏడ్పు పండ్లు కొరుకుట. చూసారా ఎంత భయంకరం? ఇంత దేవుడు అనుకొని, ఇంత దేవుని యొక్క మేలంతా తీసుకొని, ఇంత దేవుడు సహవాసాన్ని అంతా వదులుకొని ఒక్కసారి నువ్వు ఆ వేషధారులతో వెళ్ళిపోయావనుకో పరిస్థితి ఏంటి? అర్థం చేసుకుంటున్నావా? తుచ్చమైనటువంటి యొక్క లోక ఆశల్ని బట్టి, లోక పరిస్థితిని బట్టి చూసారా? ఇంత దేవుడితో ఉండాల్సిన, ఇక ఉన్నతమైన పరిస్థితుల్లో ఉండాల్సిన నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నువ్వు అప్పుడు నువ్వు డైజెస్ట్ చేసుకోగలుస్తావా? వేషధారులతో ఉండాలి. ఆ యొక్క చూడండి ఇక్కడ వాని నరికించి హిపోక్రైట్స్ వాళ్ళ దగ్గర నువ్వు ఉండాలి వెళ్ళి. ఇంత భయంకరం. ఇప్పుడే సరి చేసుకోవాలా? అలాంటి పరిస్థితుల్లో ఎవరు ఉన్నారో కీర్తనలు 11:6 ఒకసారి చూద్దాం. ఒకేసారి అంత దిగజారిపోతే ఏంటి నీ సంగతి? అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటే తప్ప ఏముండదు. నువ్వు ఒక ఉద్దేశంతో ఉన్నావు. ఇదంతా ఏంటంటే మన స్వచిత్తాన్ని మనం నెరవేర్చుకోవడం కాకుండా దైవ చిత్తంలో కొనసాగడానికి ఎప్పుడూ ఎల్లప్పుడూ మనం ఇష్టపడాలి. చూడండి, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములు వడగాలి వారికి పానీయ భాగమగును. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. దుష్టత్వం కలిగి ఉన్నవా? అగ్ని గంధకములు చాలా సెన్సిటివిటీ ఉండాలి. ఇతరుల పక్షంగా, ఇతరులు బాధపడకుండా మ్యాక్సిమం మనం ట్రై చేయాలి. వాళ్ళు ఎంత దుష్టులు అయినప్పటికీ కూడా మన పొలైట్నెస్ అక్కడ కనబడాలి. ఎన్నిసార్లైనా మనం క్షమించగలిగి ఉండాలి. వాళ్ళు ఎంత దుష్టులు, ఎంత దుర్మార్గులైనా సరే, నువ్వే దుష్టుడిగా, దుష్టురాలుగా ఇతరులు బాధ పెట్టేవారికి మారిపోతే ఇంకేటి? నీ దుష్టత్వాన్ని వదులుకో. ఆ సెన్సిటివిటీ నీ హృదయంలో లేకపోతే కనుక నీ యొక్క పాలు ఎక్కడుంటుంది? దుష్టులతోనే ఉంటుంది. అక్కడ అగ్ని వడగాలి, అగ్ని గంధకాలు ఉరులు కురిపించిన అగ్ని గంధకంలో వడగాలి వారికి పానీయ భాగం అవుతుంది. ఆ యొక్క సెన్సిటివిటీ అంటే దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమ బంధాన్ని, ఆ ప్రేమని నువ్వు కొనసాగించుకోకపోతే
ఆ ప్రేమను నువ్వు కొనసాగించుకోకపోతే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని సిచ్యువేషన్స్లో అండి మనుషులు